కమిషనర్ ఆర్వి కర్ణన్ ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారా హిల్స్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ పుల్కల్ జెడ్పీ హైస్కూల్ కు అమెరికా వెల్కో కంపెనీ 21 లక్షల రూపాయల విరాళం ఇచ్చింది. యువ అన్స్టాపబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించారు. కొమరం భీం ఆసిఫాబాద్ వాంకిడి మండలంలో చిన్న వాంకిడి పాఠశాలలో విద్యార్థుల కొరత తీవ్రతరంగా ఉంది. గతంలో సందడిగా ఉన్న ఈ పాఠశాలలో ఇప్పుడు ముగ్గురే చదువుతున్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు మొగ్గు చూపిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అన్నదాన ట్రస్టుకు పసుల లక్ష్మీనారాయణ జానాబాయి దంపతులు 7 లక్షలకు పైగా విరాళం అందించారు. భక్తి శ్రద్ధలతో విరాళం సమర్పించామని వారు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రంగనాయక స్వామి ఆలయం నుంచి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్రలో భారీగా మహిళలు భక్తులు పాల్గొన్నారు. దీపారాధన చేస్తూ ఘనంగా ఈ రథయాత్ర కొనసాగిస్తున్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు వినూత్నమైన నిరసన తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలో గుంతల నీటిలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా అమ్మపాలెం గ్రామ శివార్లలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 బైకులు, 2,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్లో ఏఐటీయూసీ 4వ మహాసభల గోడ పత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల హక్కులని హరించడం జరుగుతోందని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మెట్పల్లి కాశీబాగ్ హనుమాన్ ఆలయంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. స్వామివారి వెండి కనుబొమ్మలు, వెండి నామాలతో పాటు విలువైన ఇత్తడి పూజా సామాగ్రిని అపహరించారు. ఆషాఢ మాస సందర్భంగా సత్తుపల్లికి చెందిన సుమారు 300 మంది మహిళా భక్తులు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా ఆషాఢ బోనంతో పాటు చీరాసారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుట్లలో శ్రీ విఘ్న విమోచక ఆంజనేయ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 21 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన పూజలు, 1008 వడల అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులంతా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 12వ వార్డులో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం జరిగింది. శాంతినగర్లో డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువతకు అవగాహన కల్పించారు. భీమారం, కొత్తగూడెం అటవీ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రాక్టర్ను కలపడిపోకు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలో వృద్ధ దంపతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొడుకులు భూమిని బలవంతంగా లాక్కొని బ్యాంకు రుణాలు తీసుకుని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్య పింఛన్ ఇప్పించి న్యాయం చేయాల్సిందిగా వారు వేడుకుంటున్నారు. నల్గొండ జిల్లా షాలి గౌరారంలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్ఐ రఫీ లంచాలు తీసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. రఫీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రైవేటు చిట్టీల నిర్వాహకులపై దాడులు జరిగాయి. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. పెద్దపల్లి జిల్లా లింగాపూర్ మోడల్ స్కూల్లో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత, మధ్యాహ్న భోజన నాణ్యతపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పంతంగి వద్ద లారీ పార్కింగ్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. 3 లారీల బ్యాటరీలు దొంగిలించుకుపోయారు. వీటి విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుందని అంచనా. పెద్దపల్లిలో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దని ట్రాఫిక్ సీఐ కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని
హెచ్కేఆర్ బస్సు నిర్వాహకులకు సూచించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కిరాణా దుకాణం దగ్ధమై ₹1,80,000 నష్టం వాటిల్లింది. ప్రభుత్వ సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు.